బేసిక్గా మనకి ఇండస్ట్రీలో ఏంటంటే అందరి గురించి కొంచెం తేడాగానే అనుకుంటారు, స్పెషలీ అమ్మాయిల గురించి ఇంకొంచెం ఎక్కువగా అనుకుంటూ ఉంటారు కదా, డిఫరెంట్గా మాట్లాడుతూ ఉంటారు. సో అది ఎప్పుడు మీకు ప్రాబ్లమ్గా అనిపించలేదు? అంటే మీ వైఫ్ కూడా ఆర్టిస్ట్, సో ఫ్యామిలీలో ఎప్పుడు లేదు, అసలు అలా ఏం లేదు. క్వశ్చనే పెద్దగా ఉంది, ఇంత ఉంది. సరే చెప్తానండి. నాకు అలా అంటే నాకు ఎప్పుడు అయితే అలా అనిపించలేదు. బేసికలీ అవన్నీ వింటూ ఉంటాం కదా, సో అంతే. అవి చెబుతా ఉన్నాయి, చెబుతూ వదిలేసాం అంతే. అంటే మనకి సీరియల్స్లో లైక్ అందరూ ఒక ఫ్యామిలీలోనే కదా, ఫ్యామిలీ అట్మాస్ఫియరే ఉంటుంది. సో దానికి మా ఫ్యామిలీలో కూడా చాలా మందికి తెలుసు సీరియల్ ఆర్టిస్టులు ఏంటి ఇదంతా అని. అండ్ తను కూడా కష్టపడే మనస్తత్వం. తను ఏంటంటే యాక్చువల్గా చూసినట్టే చిన్నపిల్ల అనే ఇదిలో ఉంటారు. సో తన గురించి కదా ఓవరాల్గా కూడా ఇప్పుడు ఓవరాల్గా అయినా అలా అనుకోవడం కూడా కరెక్ట్ కాదులేండి. అంటే ఎవరు కష్టం వాళ్ళదే ఉంటుంది కదా, ఎవరైనా కష్టపడే రావాల్సింది. బట్ ఏమో అంటే కొంతమంది ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ ఉంటారు కదా, వాళ్ళ తప్పు. అది మనం ఎలాగో చేంజ్ చేయలేము, మనం చేంజ్ చేయలేము అంతే ఆలోచనలో. సో అంటే మనం అందరం ఇండస్ట్రీలో ఉంటాం కాబట్టి, దగ్గర నుంచి చూస్తాం కాబట్టి మనకు తెలుస్తుంది ఎవరు ఎంత కష్టపడుతున్నారు, ఎంత కష్టపడి పైకి వస్తున్నారని. సో బయట చూసే వాళ్ళకి అసలు అవేర్నెస్సే లేని వాళ్ళు అయితే డిఫరెంట్గా మాట్లాడుకుంటూ ఉంటారు. సో అలా ఎప్పుడన్నా అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చాయా ఈ ఫ్యామిలీ అని కాకుండా దూరం ఫ్రెండ్స్ నుంచి కానీ అట్లా, ఎందుకు రా ఇప్పుడు చేయడం, ఇందులో బ్యాడ్ నేమ్ వస్తుంది కదా, అలా ఎవరు అనలేదా? లేదు, అలా అని ఏమనలేదు. బట్ యాక్చువల్లీ ఏంటంటే సీరియల్స్ అనేవి ఒక అందరూ కూర్చుని చూసుకునే, అదే ఫ్యామిలీ మొత్తం చూసేవి కాబట్టి మరీ అంత అడల్ట్ టైప్ ఏవి ఉండవు. దెన్ అంటే కొంచెం నెగిటివ్ షేడ్స్ చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు అంటారు అంతే కామెంట్స్. అది కూడా కామెడీగానే అంటారు. కుంకుమ పువ్వులో తను చేసేది నెగిటివ్ క్యారెక్టర్, నేనే తిట్టుకుంటా, బయటకు వెళ్తే కొడతారేమో కొంచెం తగ్గించి, కానీ అది కరెక్టే లేదు. అలా రెస్పాండ్ అయితేనే కరెక్ట్. అవును, అలా రెస్పాండ్ అవుతేనే కరెక్ట్ కదా. సో దానికి అప్రిషియేట్ చేస్తా. కానీ నాకన్నా తనే ఎక్కువ బెస్ట్ ఆర్టిస్ట్ సీరియస్లీ. ఇంట్లో కూడా తనకి ఎక్కువ సపోర్ట్. ఇంకా తన ముందు నుంచి కూడా తను చేస్తుంది కాబట్టి, మోర్ ఓవర్ లేడీస్ కి ఎక్కువ స్కోప్ ఉంటుంది పర్ఫార్మ్ చేయడానికి. ఇందాక మనం అనుకున్నట్టే మేము ఒక్కొక్క ఎంత పెద్ద సీన్స్ లో అయినా సెట్ ప్రాపర్టీనే, ఎందుకంటే లేడీస్ డామినేటింగ్ గా ఉంటాయి కదా. సో మీ ఇద్దరు కలిసి ఏదైనా సీరియల్ యాక్ట్ చేశారా? మీ ఇద్దరం అభిషేకం చేసాం. అభిషేకంలో ఆల్రెడీ మాకు ఒకసారి పెళ్లికి ముందే అందులో పెళ్లి అయింది ఇద్దరికి. బేసికల్లీ అసలు ఎవరికి తెలీదు మా లవ్ ఇది అని చెప్పి, మేము కలిసి ప్రాజెక్ట్ చేస్తున్నాము, ఇంత ఇదిగా ఉన్నామని. అంటే ఎవరికి డౌట్ రానివ్వలేదు. మేము జస్ట్ ఒక 1.5 monthలో మ్యారేజ్ ఎంగేజ్మెంట్ అనుకున్నాక అప్పుడు అందరికీ చెప్పాం. అందరూ షాక్ అయ్యారు. కొంచెం అదే అభిషేకం ప్రాజెక్ట్ వల్లే షాక్ అయ్యారు. అంటే అభిషేకం చేసే టైంకి మీ ఇద్దరి మధ్యలో ఉండిందా రిలేషన్, లేకపోతే ఆ సెట్లోనా? లేదు, అభిషేకం చేసేటప్పటికి ఉండేది, కానీ ఫోన్ మాట్లాడడం అంతే తప్ప సెట్లోకి వెళ్ళినప్పుడు సెట్స్లో అయితే యాజ్ ఏ ఆర్టిస్టులానే మాట్లాడుకునే వాళ్ళు, అంత క్లోజ్గా మూవ్ అవడం. అంటే ఇది మన ఇండస్ట్రీ కదా, ఎదురోళ్ళు కొంచెం క్లోజ్గా మాట్లాడినా సరే వేరే అనుకుంటారు. నాకు అది కొంచెం భయం. ఇప్పుడు నాకు ఆర్టిస్టులు ఎవరన్నా సరే నేను ఎక్కువ మాట్లాడను, అంటే అమ్మాయిలతో అదే ప్రొఫెషనల్గా మాట్లాడడం తప్పించి అలా ఏమి ఉండదు. సో అప్పుడు ఉన్నా కానీ ఇంకెవరికి తెలియలేదు. ఎవరికి తెలీదు, జస్ట్ అందరికి సర్ప్రైజ్ అయిన తర్వాత. ముందు అలా అంటే ఎవరికి తెలియదు, మీకు మాత్రమే తెలుసు కాబట్టి, అలాంటి ఆ పెళ్లి సీన్ చేసుకున్నప్పుడు ఎలా అనిపించింది? థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా. బాగా అనిపించింది కదా. సో అంటే ఒక మన సీరియల్లో ఇలా పెళ్లిళ్ళ సీన్లు చేసి నిజంగా పెళ్లి చేసుకున్న మన యాక్టింగ్లో చేస్తున్నట్టే ఫీలింగ్ వస్తుంటుంది. అంటే ఆల్రెడీ చేసేసుకున్న సీన్స్ అయిపోయిన తర్వాత నిజం పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా అనిపించింది? అప్పుడు నిజం పెళ్లి చేసుకున్నప్పుడు నాకు ఏంటో అసలు మొత్తం బ్లర్గా అనిపించేది. అంటే ఇది ఏంటి అప్పుడే మ్యారేజ్ ఏంటి, నేను అనుకున్న అమ్మాయితో నాకు మ్యారేజ్, అవన్నీ బాగా అనిపించేవి. సో దట్టు అందరూ వచ్చారు మ్యారేజ్కి. సో హ్యాపీ, బాగా జరిగింది. మొత్తం క్రిష్ గారు అందరూ ఆర్టిస్టులు అందరూ కూడా వచ్చారు, పిలిచిన వాళ్ళందరూ. దాన్ని అందరూ మధ్యలో అందరి సమక్షంలో చేసుకున్నాం కాబట్టి హ్యాపీ. అంటే ఎటువంటి రూమర్స్ ఏవీ లేకుండా క్లీన్గా మ్యారేజ్ చేసుకున్నాం. అంటే చాలా సీక్రెట్గా మెయింటైన్ చేసి సడన్గా రివీల్ చేసి ధూమ్ధామ్ చేసుకున్నారు అనమాట. సో ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మీకు చాలా సపోర్ట్ చేసి ఫ్రెండ్లీగా ఉన్న ఫ్రెండ్స్ గురించి. కౌశిక్, తన పేరు ఏం చెప్పారు మీరు? కమల్. ఎస్, కమల్. ఇంకొక అతను ఉన్నారు, సురేంద్ర. సో వాళ్ళు ఏం చేస్తుంటారు?
కమల్ది వచ్చి అటు వైజాగ్లో సంపత్ ల్యాండ్స్కేపింగ్ బిజినెస్, మొత్తం ల్యాండ్స్కేపింగ్ బిజినెస్, అరకు టూరిజం, అదే ఏపీ టూరిజం, ఇవన్నీ కూడా మైలాన్ ఇంజెక్టబుల్స్, మొత్తం ల్యాండ్స్కేపింగ్ బిజినెస్ అనమాట వాళ్ళది. తను ఎంబీఏ చేశాడు, తను కూడా ఇప్పుడు జాబే. సో సురేంద్ర వాళ్ళకి కూడా అంటే మాది ఎంత బెస్ట్ ఫ్రెండ్షిప్ అంటే హాస్టల్లో ఉండేటప్పుడు మాకు లాస్ట్ మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో క్యాంటీన్ క్లోజ్ చేసేవారు, క్యాంటీన్ ఉండేది కాదు. ఆ టైంలో వాడు ఇంత బాక్స్లో రైస్ ఉంటే, వాళ్ళది పాపం చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళది, ఇంత బాక్స్లో రైస్ పచ్చడే పెట్టేవారు వాళ్ళ మమ్మీ, అది ఇద్దరం ఆఫ్ చేసుకుని తినేవాళ్ళం. అంత మంచి ఫ్రెండ్షిప్. ఇప్పటికీ అలానే ఉంది ఫ్రెండ్షిప్, సీరియస్ ఇప్పటికే అంతే ఉంది. నేను ఏమన్నా కొందాం అనుకున్నా, ఇది కొందాం అనుకుంటున్నాను రా అంట, బాగుంటది. అండ్ దెన్ మా లవ్ కూడా వాళ్ళు చాలా సపోర్ట్. అంటే ఏం లేదు, యాక్చువల్గా ఎందుకు ఇంత సడన్గా మ్యారేజ్ చేసుకుంటున్నావు, ఇంకా అంటే నాకన్నా వాళ్ళే పెద్దోళ్ళు, చిన్న వయసు కదా అది ఇది అనేవారు. కానీ సో వీళ్ళతో ఇంకా ఇప్పటికీ అలాగే ఉన్నారు అనమాట. ఇప్పటికీ అలా వెళ్ళి కలుస్తూ ఉంటారా? వెళ్ళి కలుస్తూ ఉంటాము. వాళ్ళే ఇక్కడికి వస్తారు. పోనీ నేను ఇప్పుడు మనకంటే ఒక 2 days 3 days గ్యాప్ వచ్చిందంటే వెళ్ళడానికి అవ్వదు. సో దానివల్ల అలా ఆడ్గా బ్రేక్స్ వస్తాయి కాబట్టి. మరి షూట్ లేనప్పుడు ఏం చేస్తుంటారు ఫ్రీ టైంలో? షూట్ లేనప్పుడు నేను మాక్సిమం కుకట్పల్లి, మా ఫ్రెండ్స్ ఉన్నారు వర్మ వీళ్ళందరూ, సో వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తుంటే, చైతు వీళ్ళందరితో. ఫ్రెండ్స్ తోటి ఎక్కువ లేదు, బయట షాపింగ్లు అవి పెద్దగా ఏం చేయరా? షాపింగ్ చేస్తా అంటే అంటే అంత ఇంట్రెస్టెడ్గా ఏం చేయను, ఒక 1 day ఏదో పెట్టుకుంటా ఉంది, వెళ్ళడం షాపింగ్ చేసుకోవడం వచ్చాడు. మన సీరియల్స్కే బోల్డ్ కావాలి, అందుకే కదా, సో దాని గురించేనే. అంతే. సో ఇంకా బయట ఎక్కడికైనా వెళ్దాం డైరెక్ట్ ఇక ప్లేసెస్కి, ఈ ప్లేస్ చూడాలి అలా ఏం లేదా? దగ్గరలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ చూస్తాం, బట్ ఇంకా టైం కుదరట్లేదు అంతే. ఒక 3 days 4 days అలా ఇద్దరికి పెట్టుకుని నెక్స్ట్ మంత్ నుంచి అన్న ఒక 4 days కంటిన్యూస్గా పెట్టుకుని ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నాం. అంటే ఇద్దరు ముందే పర్సనల్ లైఫ్ అంటూ కొంచెం ఉండాలి కదా అని. డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడిప్పుడే 1 year అవుతుంది కాబట్టి మ్యారేజ్ అయ్యి, కొంచెం మీకోసం మీరు టైం సెట్ చేసుకుంటే స్పెండ్ చేసుకోవాలి. ఎస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, కింద ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ మీ మొబైల్లో ఉంటాయి. థ్యాంక్ యూ.